ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు ఆత్మహత్యలు సహాయం చేసి నీ కృపలో బలపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడును కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ నున్నవాడును. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడును కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 19వ వచనం. అంధకార దేశంలోని మరుగైన చోటున నేను మాట్లాడలేదు, మాయాస్వరూపుడైనట్టు నన్ను ఎతుకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడును, యథార్థమైన సంగతులు తెలియజేయవాడును అగు యెహోవాను నేనే. యోహాను సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. యేసు అని నేను బహిరంగంగా లోకం ఎదుట మాట్లాడి తిని, వీధులందరూ కూడి వచ్చి సమాజ మందిరంలోను దేవాలయంలోను ఎల్లప్పుడూ బోధించి తిని, రహస్యంగా నేనేమీ మాట్లాడలేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మనమైతే దేవుడు వాటిని మన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు, ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. సీనులు దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తాను మహిమపరచుకున్నట్లు నీతియను మస్తిష్క వృక్షములన్నీ యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. చివరిగా ఒక మాట. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశానని మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకున్న తండ్రి. నేను మీ కార్యం ఏదో రహస్యంగా చేయలేదు ప్రభావ. నేను మేము మీ ఎందు భయభక్తులు కలిగి నిన్ను ఆశ్రయించే వారంగా, నేను స్థుతించే వారంగా నిన్ను కనపరిచేటువంటి శక్తిని అనుగ్రహించండి. మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.